ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. వారితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి మధు గారు. నమస్తే మేడం. సో ఇప్పుడు చూసుకుంటూ ఉన్నాం అంటే మర్డర్ కేసెస్ ఎక్కువగా అయిపోతున్నాయి. రీసెంట్గా కూడా 13th రోజు మనకి ఢిల్లీలో ఒక మర్డర్ అనేది చోటు చేసుకుంది. అంటే ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్, ఏదో పూర్ పీపులే అని కాకుండా ఎంతో మంచి రిచ్ ఫ్యామిలీ వాళ్ళది అయినా కానీ ఒక తన లవర్తో కలిసేసి వాళ్ళ హస్బెండ్ని ఒక 15 or 20 స్లీపింగ్ పిల్స్ వరకు ఇచ్చి కిల్ చేసి మళ్ళీ దాన్ని ఒక ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దాన్ని ఒక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేయడానికి చూసింది. సో ఇలాంటివి అంటే ఇది దిస్ ఈజ్ నాట్ ద వన్ ఇన్సిడెంట్ మనం చూస్తున్నాము అని. ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ, మన దగ్గర అయినా, ఏపీలో అయినా, ఎక్కడైనా కానీ, వేరే స్టేట్స్లో అయినా కానీ ఎన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఈ ఇన్సిడెంట్స్ అనేది. సో వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? అంటే వాళ్ళకి అవగాహన లేక, లేకపోతే ఏంటి అసలు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేడం, బేసిక్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొంచెం మెన్ మీద ఎక్కువ అటాక్స్ జరుగుతున్నాయి. అంటే ఎక్కువ శాతం వైఫ్స్ హస్బెండ్స్ని కిల్ చేసినటువంటి ఇయర్ ఇది 2025లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అరౌండ్ మేడం ఈ గడిచిన 120 రోజుల్లోనే 30కి పైగా, గడిచిన 120-130 రోజుల్లో 30కి పైగా హస్బెండ్స్ని కిల్ చేశారు వైఫ్స్. అంటే మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర కేసెస్ కూడా ఇంకా వస్తుంటాయి. అంటే బయటికి మాకు తెలియనివి కూడా ఇంకా తెలుస్తుంది, రైట్? సో హౌ మెనీ కేసెస్ ఇంత మీరు చూసారా? ఇదంతా అక్రాస్ ది ఇండియా ఐమ్ టాకింగ్. ఓకే, ఇదంతా రైట్ నో అంటే జస్ట్ ఒక 100 daysలోనే, అంటే ఎవ్రీ 4 daysకి మామూలుగా మర్డర్ వేరు, సూసైడ్ వేరు, అండ్ విమెన్ని మెన్ కిల్ చేయడం వేరు. అయితే ఈ మధ్య కాలంలో విమెన్ ఈజ్ కిల్లింగ్ మెన్. కరెక్ట్. అంటే వైఫ్లే, భార్యలే భర్తల్ని చంపుతున్న పరిస్థితి. ఢిల్లీ కేసులో అదే జరిగింది. 13వ తారీఖు అంతకుముందు వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వరుసకు మనం ఏమని చెప్పాలి అంటే మా బావ కానీ మరిది కానీ వరుసకు అయ్యేటువంటి వ్యక్తితో తన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకొని తన భర్తని ఆమె 15 పిల్స్ ఇచ్చింది. 15 పిల్స్ ఇచ్చి, పిల్స్ ఎలా ఇవ్వాలి, ఏ పిల్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇస్తే ఎంత టైంలో, ఎంత డ్యూరేషన్లో చనిపోతారు అని చెప్పేసి ఇన్స్టాలో తన బాయ్ ఫ్రెండ్తో ఇన్స్టాలో చాట్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటూ అతన్ని కిల్ చేయడం జరిగింది. అన్నంలో ముందు ఆ 15 టాబ్లెట్లు కలిపి, ఆ తర్వాత అతను అన్కాన్షియస్కి వెళ్ళాక శ్వాస తీసుకుంటుంటే మళ్ళీ అతనికి మళ్ళీ ఇన్స్టాలో చాట్ చేసి, ఇట్లా శ్వాస తీసుకుంటున్నాడు, నాకు భయంగా ఉంది, నువ్వు వచ్చేసేయి, మన ఇద్దరం కలిసి చేద్దాము అంటే, లేదు నువ్వు చెయ్యి, నేను ఉన్నాను అని చెప్పేసి అతను ఆమెకు గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ ప్రకారం ఆయన్ని చంపేసి ఒక న్యాచురల్ డెత్ లాగా, ఒక ఎలక్ట్రికల్ షాక్ డెత్ లాగా క్రియేట్ చేసింది. కానీ ఏం జరిగింది, 13వ తారీఖు జరిగితే 16వ తారీఖు ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. ద్వారకా పోలీస్ స్టేషన్లోకి కంప్లైంట్ ఇచ్చి, మా అన్నది అసహజ మరణంగా ఉంది, నాకు ఎక్కడో అనుమానం ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, పోలీసు వాళ్ళు అప్పటికే పోస్ట్ మార్టం చేసి ఉంటాం కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే ఎమ్మటే వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి వాళ్ళని జైలుకు పంపించడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే మేడం, మీరు అన్నారు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాళ్ళకు అవగాహన లోపం ఉండడం వల్ల. మాట్లాడుకుందాం, ఇవన్నీ కూడా రకరకాలుగా మనం దీని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఇలాంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అవును మేడం. అంటే మర్డర్ చేయడం ఒక ఎత్తు అయితే క్రూరంగా చేస్తున్నారు. ఎస్ మేడం. అంటే ఇక్కడ కూడా మనం చూసుకున్న ఇన్సిడెంట్స్ లో చాలా రకాలుగా ముక్కలుగా కట్ చేసి డ్రమ్ లో పెట్టడము, ఇలాంటివి అంటే చాలా క్రూరంగా చేయడం కేసు లాంటిది. బాగా చెప్పారు. అండ్ ఎలా అయిపోతుంది అంటే అది అసలు ఈ ఎవరైనా మ్యారేజెస్ కి వెళ్ళాలి అన్నా కానీ ఈ ఇన్సిడెంట్స్ చూసి భయపడే తగ్గంగా వెళ్ళిపోతుంది అసలు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు అసలు మామూలుగా? మేడం, దీన్ని ఏంటంటే ఇదంతా ఇప్పుడున్న జనరేషన్లో విమెన్ నీడ్ మోర్ ఫ్రీడమ్ అండి. అంటే ఇట్లా నేను చెప్పడానికి కాదు, కానీ మనం సెంట్రలైజ్ చేసి మాట్లాడుకుంటే దీనికి ప్రథమ కారణాలు కొన్ని ఉంటాయండి. ఒకటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కలిగి ఉండడము. 2, భర్త భార్యని హింసిస్తే, తను ఎంతో హింసకు గురైతే, తన డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే అతన్ని చంపాలి అనుకొని తను అనుకోవడము. ఆ తర్వాత వ్యసనాలకు బానిసవ్వడము, డ్రగ్ ఎడిక్షన్. ఇప్పుడు స్త్రీకి వ్యసనాలకు బానిస అయింది, పురుషుడు దాన్ని అపోజ్ చేస్తున్నాడు.
తన Correct, భర్త ఆ విషయాన్ని అపోజ్ చేస్తున్నాడు. అప్పుడు తను హర్ట్ అయ్యి ఆ డ్రగ్స్ మత్తులోనే చంపేయడం. యూపీ మీరట్లో జరిగిన కేసులో మనకు అదే మనం దాన్ని చూసుకోవాలి. ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి డ్రగ్స్ సేవించేది. భర్త బయట ఉద్యోగం చేస్తే, నావీలో పనిచేస్తే, ఆమె బాయ్ ఫ్రెండ్తో కలిసి ఓకే డ్రగ్స్ సేవించి అతనికి చాలా ఎడిక్ట్గా ఉండేది. డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి ఆ మనిషికి ఎడిక్ట్ అయినప్పుడు భర్త ఆమెని అపోజ్ చేస్తే తనని ఎట్టి పరిస్థితుల్లో భర్త నా లైఫ్లోకి రావద్దు, నాకు స్వేచ్ఛ, ఇది నా జీవితం అని భావించి అతను ముక్కలుగా కట్ చేసి అందులో ఒక సిమెంట్ తోటి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయడం జరిగింది. కరెక్ట్. సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం ఉంటుంది మేడం. బట్ ఇతివృత్తంగా మనం ఓవరాల్గా చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్లీ ఫ్రీడమ్. ఒకళ్ళ స్వేచ్ఛని హరించినప్పుడు మాత్రమే ఒకలాంటిది బయటకు వస్తుంది. అంటే ఎలాంటి స్వేచ్ఛ, అది తప్ప రైట్ అనేది అది చట్టం పరిధిలోకి వస్తుంది. మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. అంటే వెన్ యూ ఇన్వెస్టిగేట్ చేసి ఇలా జరిగిన తర్వాత వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా, చేసిన వాళ్ళతో, వాళ్ళు చెప్పే విధానం ఏముంటుంది అసలు? మేడం కొన్ని కేసుల్లో చాలా సిల్లీ రీజన్ ఉంటుంది. భర్తను తను ఇప్పుడు భువనగిరి యాక్సిడెంట్ కేసులో భర్తను యాక్సిడెంట్ చేయించింది. ఓకే. ఎందుకు యాక్సిడెంట్ చేయించిందంటే భర్త తను అనుమానిస్తున్నాడు. ఓకే. భర్త అనుమానిస్తున్నప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, మాట్లాడాలి. నీకు ఫిజికల్గా అబ్యూస్ జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కరెక్ట్. అనుమానించిన వెంటనే యాక్చువల్గా ఆమెకి ఎలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు. ఇక్కడ ట్విస్ట్ అదే, అతను అనుమానించాడు, తనకి ఎలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేదు. అనుమానాన్ని తట్టుకోలేకపోయింది. చూడండి, అది ఒక రకంగా చూసుకుంటే తను తప్పు కూడా చేయలేదు కదా, అందుకే ఆ అనుమానాన్ని కూడా స్వీకరించలేకపోయింది, యాక్సిడెంట్ చేసి చెప్పించేసింది. సో ఇలాంటి వాటిలో అంటే రకరకాలుగా ఉంటుంది మేడం. చాలా ఇన్వెస్టిగేషన్లో చాలా నిబ్బరిపోయే విషయాలు మాకు తెలుస్తుంటాయి. అయ్యో ఇంత చిన్న రీజన్కి ఒక వ్యక్తిని చంపేసిందా అనే దగ్గరకు వస్తుంది. బట్ చంపడం అనేది అది క్రైమే కదా మేడం, ఆబ్వియస్గా అది క్రైమ్ అవుతుంది, దానికి పక్కాగా. అండ్ వెన్ దే ఆర్ డూయింగ్ క్రైమ్ వాళ్ళు అనుకోవచ్చు కదా, అంటే ఇప్పుడే కానీ ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగినప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, అప్పుడు మనకి బయటపడతాయి ఇవన్నీ అనే ఆ విషయం ఆలోచిస్తూ ఉంటారా, లేకపోతే ఎలా? అసలు ఆ ఆలోచన వాళ్ళకు ఉంటే మర్డర్ చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. కరెక్ట్. వీళ్ళకు ముందు ఏంటంటే మర్డర్ కమిట్ అయ్యే వాళ్ళకి, ఎవరైనా మర్డర్ చేసే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళని ప్రేరేపించే అంశం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత అంశం. నన్ను అంటారా, నన్ను హింసిస్తాడా, నేను అనేటువంటి ఒక భావన, నా స్వేచ్ఛ నాది, నన్ను క్వశ్చన్ చేస్తాడా, అసలు వీడు ఉండొద్దు, అంతే ఆలోచిస్తారు తప్ప ఒక క్రైమ్ చేయడం వల్ల జరిగే శిక్ష ఏంటి, నేను దొరికిపోతాను టెక్నికల్గా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ డాటా ఉంటుంది మనకు, టవర్ లొకేషన్ ఉంటుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వస్తువుల మీద మరకలు ఉంటాయి, బ్లడ్ మరకలు ఉంటాయి, ఇట్లా రకరకాల సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఎవిడెన్స్ కూడా మనకు ఎవిడెన్స్ గానే పరిగణలో తీసుకుంటాం. వీటి మీద వాళ్ళకు పూర్తిగా అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే క్రైమ్కి వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ క్రైమ్ చేస్తారు. అంటే ఒక క్రైమ్ చేయడానికి ముఖ్య ప్రేరేపణ వాళ్ళ ఎమోషన్, వాళ్ళ యొక్క ఎమోషన్. ఆ ఎమోషన్తో వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే మనిషి ఎమోషనల్గా ఉన్నప్పుడు టెక్నికల్గా ఆలోచించారు, టెక్నికల్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఏ మాత్రం కూడా ఆలోచించారండి. అందుకనే వాళ్ళు ఈ క్రైమ్లోకి దిగే ముందు నేను ఇలా చేస్తే అలా చేస్తే, ఒకవేళ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా చేసినా ఫుల్ ప్లెజ్డ్గా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే భర్తల్ని చంపే ఏ భార్య కూడా ఇన్స్టాంట్ ఎమోషన్ తోటి చంపిద్దే తప్ప తను ప్రొఫెషనల్ కిల్లర్ కాదు. ప్లానెడ్ గా పకడ్బందీగా మర్డర్ చేసే అంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. వాళ్ళు క్రితం ఎప్పుడు మర్డర్లు చేయలేదు కదా. సో అందుకని ఈజీగా దొరికిపోతారు, శిక్ష తప్పకుండా వాళ్ళకు. ఇలాంటి కేసెస్ లో, ఇలాంటి అంటే మర్డర్స్ లో ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు మేడం, తెలియాలి ఇది అందరికి కూడా. మర్డర్ లో సెక్షన్ 101 బిఎన్ఎస్ ప్రకారము, సెక్షన్ 101 బిఎన్ఎస్ అనేది మర్డర్ ని డిఫైన్ చేస్తుంది. సెక్షన్ 103 బిఎన్ఎస్ ప్రకారము ఒక మనిషికి లైఫ్ పడుతుంది. లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటాము. ఓకే, అంటే నార్మల్ గా చంపినా గానీ, అంత క్రూరంగా చంపినా గానీ సేమ్ అలాగే ఉంటుంది. మీరు నార్మల్ గా చంపడం అనేది అక్కడ ఇంపార్టెంట్, చంపడం అనేది అక్కడ చచ్చిపోవడం అనేది దట్ ఈస్ ద మెయిన్. ఒక మనిషి ప్రాణం పోయింది, మీరు క్రూయల్ గా చంపారు, ఓకే, దానికి కొంచెం సెక్షన్ యాడ్ చేస్తే ఆ క్రూయాలిటీకి ఎందుకంటే క్రూయల్ లో ఆ ఇంటెన్షన్ అండ్ అది ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మర్డర్ చేసి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ మర్డర్ చేస్తే అతనికి
డెత్ సెంటెన్స్ కూడా ఇస్తారు. అంటే ఒక మర్డర్ చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఇంకో మర్డర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ కలహాల్లో ల్యాండ్ తగాదాలో ఇలాంటి కేసులు మనం తరచుగా చూస్తుంటాం. గ్రామంలో ల్యాండ్ కోసం కొట్టుకుంటారు, పగ పెంచుకొని చంపేస్తాడు, శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. శిక్ష అనుభవిస్తున్న కాలంలో బెయిల్ మీదనో పెరోల్ మీదనో బయటకు వచ్చి, హెల్త్ బాగలేదని పెరోల్ మీదనో బయటకు వచ్చి మళ్ళీ ఇంకో మర్డర్ చేస్తాడు. ఇంకా అతనికి ఇంకా వేరే ఏమి ఉండదు. ఓకే, అతనికి డెత్ సెంటెన్స్ ఉంటుంది. ఒకసారి మీరు ఒక 5 మర్డర్లు చేశారు వరుసంగా, శిక్ష ఒకటే ఉంటుంది. ఓకే, ఒక మర్డర్ కిందనే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ 1 మర్డర్. ఇఫ్ ఇట్ ఇస్ గ్రేవ్గా చంపితే దానికి డెత్ వరకు కూడా పనిష్మెంట్ ఇచ్చేటువంటి అది తప్పకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మర్డర్స్లో మీరు శిక్షని వేసే ముందు ఏమేమి చూస్తారు అసలు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు మేడం. చాలా మందికి తెలియదు ఇది. మర్డర్లో శిక్ష వేసే అర్హత కోర్టుకు ఉంటుంది. కోర్టు ఏం చూస్తుంది? క్రితం ఒకసారి మీతో నేను మాట్లాడాను, ఎవిడెన్స్ బేస్డ్ తీర్పు ఉంటుంది ఈ దేశంలో. ఓకే, ఈ దేశంలో ఏదైనా ఎవిడెన్స్ బేస్డ్ తీర్పు మాత్రమే ఉంటుంది. సో కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు, ప్యానెల్లో కూర్చున్న ఎవరైనా సరే ఆ శిక్షకు, ఆ నేరానికి సంబంధించిన శిక్ష పడాలి అంటే సంబంధిత ఆధారాలు అనేవి ప్రాపర్గా ఉండాలి. ఆ మనిషి ఎప్పుడు చంపాడు, ఎలా చంపాడు, ఎందుకు చంపాడు, దేంతో చంపాడు, చంపితే అతను ఆ చంపిన ప్రదేశంలో ప్రజెంట్ ఉన్నాడా, ఆయన చంపాడా, వీడియోలు ఉన్నాయా, ఆడియోలు ఉన్నాయా, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా, ఒకవేళ డ్రగ్ ఇచ్చిందంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో డ్రగ్ ఉందా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు బలంగా ఇవన్నీ నిరూపించవలసిన బాధ్యత పోలీస్ పట్ల ఉంటుంది. ఇదంతా నిరూపించవలసిన బాధ్యత పోలీస్ పట్ల ఉంటుంది, మరియు బాధితుల పట్ల ఉంటుంది. అది బాధితుల బాధ్యత. సో బాధితులు పోలీసు వాళ్ళకి కంప్లీట్ గా హెల్ప్ చేస్తే ఇన్వెస్టిగేషన్ లో అది నిరూపించబడుతుంది, అప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది మేడం. ఇలాంటి మర్డర్ కేసెస్ లో బెయిల్ ఇచ్చే పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందంటారా? ఇది ఎలా అంటే మేడం, ఇట్స్ నాన్ బెయిలబుల్. మర్డర్ అనేది ఎప్పుడు కూడా నాన్ బెయిలబుల్ ఉంటుంది. బట్ సత్ప్రవర్తన కలిగి ఉండే, ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే శిక్ష పడ్డ తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉన్న ఖైదీని రిలీజ్ చేయడం లాంటిది. సో బెయిల్ కూడా అలాంటిది. కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడు ఆవేశపూరితంగా చేసిన హత్య, ప్లాన్డ్ కాదు, మర్డర్ ఫర్ గెయిన్ కాదు, ఏదో పొందడానికి కాదు, ఆర్థిక పరమైన లావాదేవీలు కాదు, దెర్ ఈస్ నో ప్లాన్ ఎట్ ఆల్. ఇన్స్టాంట్ గా జరిగినటువంటి మర్డర్ లో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తారు. కోర్టు కూడా క్యారెక్టర్ ఎలాంటిది, ఇతను నిజమైన క్రిమినల్, ఫ్రీక్వెంట్ అఫెండర్ అయినా, హ్యాబిచువల్ అఫెండరా అనేది చూసి అలాంటి విషయాలు పరిగణలోకి తీసుకొని బెయిల్ కూడా మంజూరు చేయడం. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వెల్ ఆఫ్ ఉన్న రిచ్ ఉన్న వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా, ఏముందిలే మర్డర్ చేసినా దొరికినా మనం మనీ ఇచ్చో లేదంటే బెయిల్ తీసుకుని వీ కెన్ బీ అవుట్ అండ్ మన లైఫ్ మనం ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు కదా. విల్ దట్ హ్యాపెన్ ఇన్ ఎనీ కేసెస్? అలా అయిపోతుందా? వాస్తవం కాదండి, అలా జరగదు. మీకు బెయిల్ ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు ఉందనో, మీకు పలుకుబడి ఉందనో చట్టం చూడదు. మీ దగ్గర 100 కోట్లు ఉన్నా చట్టానికి ఎవిడెన్స్ తోనే పని, మీ క్యారెక్టర్ తోనే పని. సో యూ కాంట్ టేక్ ఎ బెయిల్ బై గివింగ్ మనీ టు ది కోర్ట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీరు చేసిన క్రైమ్ లో దాని యొక్క ఇంటెన్షన్ కాదు అని ఉంటే మాత్రం తప్పకుండా మీకు బెయిల్ ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.